హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రైతులకు ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఎలాంటి వరి రకం మనం సాగు చేస్తే బోనస్ అనేది లభిస్తాయి అనేది, ఎటువంటి రకాలు సాగు చేస్తే బోనస్ వస్తుందనేది వాటి గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఆ రకాలు ఏంటి అనేది, వాటి గుణగణాలు కూడా చెప్తాను. కావున వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. తెలంగాణలో రైతులు సన్నవరి సాగు చేస్తే బోనస్ వస్తుంది. ఆ బోనస్ వచ్చే రకాలు ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అందులో మొదటి వచ్చేసరికి ఆర్ఎన్ఆర్ 15048. దీన్నే మనం తెలంగాణ సోనా అని అంటాం. ఈ రకం వరి సాగు చేసిన రైతులకు బోనస్ అనేది లభిస్తుంది. క్వింటల్కి 500 రూపాయలు బోనస్ లభిస్తుంది. ఆర్ఎన్ఆర్ 15048 అనే రకం గురించి మనం వాటి గుణగణాలు చూసుకున్నట్లయితే, ఇది సూపర్ ఫైన్ వరి వంగడం అన్నమాట. తక్కువ కాలంలో అధిక దిగుబడి ఇస్తుంది. అదేవిధంగా ముఖ్యమైన ఈ యొక్క వరి రకం గురించి చూసుకున్నట్లయితే, షుగర్ ఉన్న వారు కూడా ఈ వరి అంటే ఈ రైస్ని తినడానికి అనుకూలం అన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే పంట కాలం 125 రోజులు ఉంటుంది. ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటుంది. కావున రైతులకు ఇది మంచి రకము. దిగుబడి కూడా బాగానే ఉంటుంది 125 రోజులు. అదేవిధంగా దిగుబడి చూసుకున్నట్లయితే 28 నుంచి 30 క్వింటల్ పర్ ఎకర్కి వస్తుంది. అదేవిధంగా బోనస్ వచ్చే రెండవ రకం వచ్చేసరికి బీపీటీ 5204. దీన్నే మనం సాంబా మసూరి అంటాము. దీన్ని మనము సోనా మసూరి అని కూడా అంటారు. ఇది మంచి రకము, మంచి సువాసన, అదేవిధంగా మంచి మార్కెట్ డిమాండ్ ఉన్నటువంటి సన్న రకం అన్నమాట. గింజలు సన్నగా మరియు తెల్లగా ఉంటాయి, తినడానికి బాగా ఉంటుంది. అదేవిధంగా ఈ రకం యొక్క ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది వానాకాలంలో సాగు చేయడానికి అనుకూలం అన్నమాట. ఇది బీపీటీ 5204 అనమాట. దీని పంటకాలం చూసుకున్నట్లయితే 130 నుంచి 150 రోజులు పంటకాలం ఉంటుంది. దిగుబడి కూడా చూసుకున్నట్లయితే మంచిగానే దిగుబడి వస్తుంది. దిగుబడిలో మనం బస్తాల వారీగా చూసుకున్నట్లయితే 50 నుంచి 60 బస్తాలు ఎకరానికి దిగుబడి వస్తుంది. ఆ బస్తాలు చూసుకున్నట్లయితే ఒక్కొక్క బస్తా మనకు 75 కేజీల బస్తాలు, ఆ విధంగా 50 నుంచి 60 బస్తాలు వస్తుందన్నమాట. ఇది బీపీటీ 5204 సాంబా మసూరి, దీన్నే సోనా మసూరి అని అంటారు. ఇది రెండవ రకం అన్నమాట. ఇది సాగు చేస్తే కంపల్సరీ బోనస్ అనేది లభిస్తుంది. బోనస్ వచ్చే మూడవ రకం చూసుకున్నట్లయితే WGL 44 అన్నమాట. దీనే మనం సిద్ధి అని అంటాం, లేదంటే వరంగల్ 44 అనేది అంటాము. ఇది కూడా సన్న రకము. ఇది తెలంగాణలో రైతులు సాగు చేస్తే క్వింటల్కి 500 రూపాయలు బోనస్ లభిస్తుంది. ఈ యొక్క రకం యొక్క WGL 45 రకం యొక్క 44 యొక్క రకం గుణగణాలు చూసుకున్నట్లయితే, ఇది ప్రసిద్ధి సన్న రకం అన్నమాట. ఇది అధిక దిగుబడి ఇచ్చే మంచి రకము. అన్నం రుచిగా ఉంటుంది. 140 నుంచి 145 రోజుల పంట కాలం ఉంటుంది. ఎకరానికి 28 నుంచి 30 క్వింటల్ దిగుబడి వస్తుంది. ఈ యొక్క వరి రకం అంటే WGL 44 సిద్ధి యొక్క రకం గురించి మనము ప్రత్యేకత చూసుకున్నట్లయితే, ఇది ఉల్లికోడుని తట్టుకుంటుంది. అంటే మనం ఈ వరి సాగు చేసుకున్నట్లయితే ఉల్లికోడు రావు అన్నమాట. ఉల్లికోడుని తట్టుకుంటుంది. కాబట్టి ఇది కూడా మంచి రకము. మీకు అందుబాటులో ఉన్నట్లయితే సాగు చేయొచ్చు. WGL మనకు 44 సిద్ధి. బోనస్ లభించే నాలుగవ రకం చూసుకున్నట్లయితే జై శ్రీరామ్. ఈ యొక్క వరి ఇది కూడా సూపర్ ఫైన్ సన్న రకం వరి అన్నమాట. ఇది కూడా అధిక దిగుబడి ఇచ్చే రకము. ఎకరానికి చూసుకున్నట్లయితే 25 నుంచి 35 క్వింటల్ దిగుబడి వస్తుంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి సన్న రకం అన్నమాట ఇది. మనం ఈ వరి రకం సాగు చేసుకున్నట్లయితే దీని పంట కాలం 135 నుంచి 140 రోజుల యొక్క పంట కాలం. 145 రోజుల లోపల కోతకు వస్తుందన్నమాట.
సో ఈ రకం సాగు చేసినట్లయితే తెలంగాణలో రైతులు దీనికి బోనస్ అనేది లభిస్తుంది. ఒక క్వింటల్‌కి రూ. 500 చొప్పున బోనస్ లభించే ఐదవ రకం చూసుకున్నట్లయితే హెచ్ఎంటీ సోనా. దీన్నే సోనా అంటే హెచ్ఎంటీ సోనా అనమాట. ఇది కూడా మనము ఈ వరి రకం సాగు చేసుకున్నట్లయితే సన్న రకము బోనస్ అనేది లభిస్తుంది. ఇది ప్రజా ఆదరణ పొందిన రకం, సన్న రకం అనమాట. బియ్యం సన్నగా, పొడవుగా ఉంటుంది. మనకు తియ్యని రుచిని కలిగి ఉంటుంది. ఈ రకం పంట కాలం చూసుకున్నట్లయితే 105 నుంచి 130 రోజుల పంట కాలం వస్తుంది. అంటే 130 రోజుల లోపల హార్వెస్టింగ్‌కి వస్తుందన్నమాట. ఈ రకం కూడా సాగు చేసి మనము బోనస్ అనేది పొందవచ్చు. ఇది మంచి మార్కెట్‌లో డిమాండ్ ఉన్నటువంటి సన్న రకం అనమాట. ప్రజా ఆదరణ పొందిన ఇది హెచ్ఎంటీ సోనా అనమాట. మంచి రకం. ఇది కూడా అందుబాటులో ఉన్నట్లయితే సాగు చేయొచ్చు రైతులు. బోనస్ లభించే ఆరవ రకం చూసుకున్నట్లయితే కేఎన్ఎం 1638. ఈ రకాన్నే మనం కూనారం వరి 2 అని అంటాము. ఇది కూడా మనం ఈ రకం సాగు చేసుకున్నట్లయితే మంచి బోనస్ అనేది లభిస్తుంది తెలంగాణలో ఉన్న రైతులకు. సో ఇది ఖరీఫ్ కాలానికి అనుకూలం అన్నమాట. ఈ రకం మనం కూనారం వరి 2 ఇది చూసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది. ఎకరానికి చూసుకున్నట్లయితే 30-35 క్వింటల్ దిగుబడి వస్తుంది. ఈ యొక్క వరి రకం ప్రత్యేకత చూసుకున్నట్లయితే ఉల్లికోడుని మరియు అగ్గి తెగులను తట్టుకుంటుంది అన్నమాట. పంట కాలము 125-130 రోజులు ఉంటుంది. కావున ఈ రకం కూడా అందుబాటులో ఉన్నట్లంటే సాగు చేసి బోనస్ అనేది పొందవచ్చు. ఈ రకం యొక్క ప్రత్యేకత ఉల్లికోడు మరియు అగ్గి తెగులను తట్టుకుంటుందన్నమాట. మంచి రకం ఇది సన్న రకాల్లో. బోనస్ లభించే ఏడవ రకం చూసుకున్నట్లయితే డబ్ల్యూజీఎల్ 1798. దీన్నే మనం జగిత్యాల సన్నాలని అంటాము. సో ఈ రకం కూడా సాగు చేసుకున్నట్లయితే మనకు బోనస్ అనేది లభిస్తుంది. సో ఈ రకం యొక్క ప్రత్యేకత చూసుకున్నట్లయితే వానాకాలానికి సాగు చేయడానికి అనుకూలం అన్నమాట ఈ రకము. అదేవిధంగా పంట కాలం 125 రోజులు ఉంటుంది. ఈ రకం మనం చూసుకున్నట్లయితే సాంబ మసూరి గింజలు పోలి ఉంటుంది. దిగుబడి కూడా 25-30 క్వింటల్ దిగుబడి వస్తుంది. అదేవిధంగా ఇది కూడా చూసుకున్నట్లయితే ఈ రకం యొక్క ప్రత్యేకత మనం చూసుకున్నట్లయితే ఉల్లికోడుని మరియు బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ దీన్ని బిఎల్బి తెగులని కూడా తట్టుకుంటుందన్నమాట. సో కావున మనకు ఇది కూడా సాగు చేసుకున్నట్లయితే మంచి రకము. ఇది పంట కాలం ఇంతకుముందు చెప్పిన విధంగా 125 రోజుల పంట కాలం ఉంటుంది. మంచి డిమాండ్ ఉన్నటువంటి వరి రకం ఇది. అదేవిధంగా ముఖ్యంగా ఇది సాంబా మసూరి గింజల్లా పోలి ఉంటుంది. మంచి డిమాండ్, మార్కెట్‌లో డిమాండ్ ఉన్నటువంటి రకాలు. సో ఇప్పుడు వరకు మీకు మొత్తం 7 రకాలు అనేది చెప్పాను. 7 రకాల యొక్క గుణగణాలు చెప్పాను. అదేవిధంగా ఈ 7 రకాల్లో ఏ ఒక్క రకం సాగు చేసినా మీకు కంపల్సరీ బోనస్ అనేది లభిస్తుంది. కాబట్టి మీరు సాగు చేసే వరి రకము మీకు దగ్గర అందుబాటులో ఉన్నట్లయితే తీసుకొచ్చి సాగు చేసుకోవచ్చు. సాగు చేసుకున్నట్లయితే బోనస్ అనేది లభిస్తుంది. ధన్యవాదము.